హలో నేను ఒక అటు వీడియోని షేర్ చేస్తానండి. అందులో ఏంటిది అదేనండి దుంపలు, బీట్రూట్ అండ్ క్యారెట్ ఇంకా కొత్తిమీర నిన్నటికి వాడిపోయిందని నేను వేయలేదండి, అది కూడా యాడ్ చేసుకోవచ్చు. అండ్ కరివేపాకు, ప్రధానంగా ఐరన్కి సంబంధించి కరివేపాకు అండ్ మునగాకు నిన్న లేత చిగుళ్ళు వేసానండి. అయితే ఈరోజు నేను ఈ అట్టు వేసేటప్పుడు చూసారు కదండి, జీలకర్ర వేసానండి. జీలకర్ర చాలామంది మార్నింగు ఒక స్పూను టీ తాగడానికి ముందు పరిగడుపున ఒక స్పూన్ జీలకర్ర తీసుకుంటే ఐరన్ సమృద్ధిగా లభిస్తుందండి. ఇలా ఫుడ్ ద్వారా కూడా తీసుకోకపోయినప్పటికీ కూడా మనకు అది బెనిఫిట్ అండి. హెల్త్ పరంగా ఐరన్ మనకు కావాల్సింది లభిస్తుంది. ఇంకా ఆ డే అంతా కూడా మనకి బాగా ఆకలి వేస్తుంది. అండ్ చక్కగా మనం ఏం తీసుకున్నా కానీ జీర్ణం అవుతుందండి. డైజెషన్ సిస్టమ్ మస్ట్గా మంచిగా పనిచేస్తుందండి, నో డౌట్ ఎటాలండి. అండ్ ఈరోజు నేను చూడండి ఈ అట్లో ఇక్కడ నేను నిన్న ఉలవచారు చేశానండి. ఉలవచారుకు ఉపయోగించిన ఉలవపిండి ఈ చిన్న స్టైనర్లు, ఈ చిన్న డబ్బాలో ఉందండి. అండ్ ఇక్కడ ఈ ప్లేట్లో నట్స్ పిండి ఉందండి. ప్రధానంగా మనకి తృణధాన్యాలు 5 రకాలు ప్రధానమైనవి ఉన్నాయండి. వాటి పేరు నాకు కరెక్ట్గా పలకడం రాదు, అరకులు ఏంటి కరెక్ట్గా తెలియదండి. నెక్స్ట్ వీడియోలో తెలుసుకుని వీడియోని షేర్ చేస్తానండి. నేను ఆ పిండి కాస్త జల్లేయండి. అండ్ ఇప్పుడు ఒక కరివేపాకు రెబ్బుంటే వేస్తున్నాను. అయితే నేను వీటికి యూజ్ చేసిన ఏమన్నా కానీ తాజా వెజ్జెస్ అండ్ తాజా దుంపలు, తాజా లీవ్ కర్రీస్, అదే లీవ్స్ అండి. చూస్తారు కదండి, మనం ఫుడ్ ఇక్కడ నేను ఉలవపిండి కాస్త యాడ్ చేస్తున్నానండి. ఉలవపిండితో సున్నుండలు చేసుకుంటారండి. వంట అంటే అదేనండి, కర్రీస్ ఉలవచారు ఇలాగా కాకుండా సున్నుండలు కూడా నెయ్యితో సున్నుండలు చుట్టుకుంటారండి ఉలవపిండి. అది మంచి ఐరన్ అండి. నెయ్యి మనం యూజ్ చేస్తున్నామంటే ఇంకా అంతకుమించి ఏముందండి, గుడ్ కొలెస్ట్రాల్ అందుతుంది. అయితే ప్రజెంట్ నేను ఈ రూపంలో కూడా తీసుకుందామని ట్రై చేసి ఇలాగా కాస్త ఉలవపిండి పైన జల్లాను. అండ్ నట్స్కి సంబంధించి 5 రకాల నట్స్ పిండి కూడా కాస్త జల్లానండి. అంటే ఏ రకంగా మనం ఏ రూపంలో ఫుడ్ తీసుకున్నప్పటికీ మన బాడీకి ఏం అవసరం, ఏం నీడో హెల్త్ పరంగా మనం మంచిగా పని చేసుకొని చక్కగా ఉండాలి అంటే అవి మనం ఏ రూపంలోనైనా మన బాడీకి సెట్ అయ్యేలా మనం ఇలాగా తీసుకుంటే మనం హెల్తీగా ఉంటాం కదండి. హెల్త్ ఈజ్ ద అదేనండి, హెల్త్ ఈజ్ ద వెల్త్ అని చెప్పుకుంటాం కదండి. మనం ఎంత హెల్తీగా ఉంటే అంత వెల్తీగా అందంగా కనిపిస్తామండి. చూస్తారు కదండి, మీకు ఇంతవరకు వీడియో చూసారంటే నాకు తెలిసి నచ్చినట్టుందండి. కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.